నమస్కారం అండి. నా పేరు నారాజు. మా అబ్బాయి మోక్షిత్ అండి. సెకండ్ రోజు జూన్ సెకండ్ రోజు మా అబ్బాయి సరిగ్గా వామిటింగ్ తీసుకుని కింద పడిపోయాడు. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఎస్టీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. బట్ అప్పటికే పరిస్థితి చాలా పడిపోయాడు. అక్కడ ఆఫ్టర్నూన్ ట్రీట్మెంట్ చేశారు. అక్కడ ఇంకా సీరియస్గా ఉంది, కొంచెం తీసుకెళ్ళాలని చెప్పారు. ఏం బాగుంటుందో వచ్చారు, బట్ వాళ్ళు డేట్ తీసుకెళ్ళడానికి తర్వాత అనుగుణ హాస్పిటల్ దాకా వచ్చారు. డేట్ తీసి ఇక్కడికి తీసుకొని వచ్చారు, టేకప్ చేశారు. మా కేసుని ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టినా కూడా 2 times స్ట్రోక్ రావడం జరిగింది. ఆయన బాగా ట్రై చేశారు డాక్టర్స్ ఇక్కడ. తర్వాత వెంటిలేటర్ నుంచి ఎక్కువ పెట్టారండి. ఇక్కడ డాక్టర్ సంజీవ మీద డాక్టర్ ప్రజెస్ సార్ అండ్ డాక్టర్ నబీస్ సార్ అండ్ రిమైనింగ్ స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా సపోర్టింగ్ చేశారు. చాలా బాగా ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. అండ్ మెడికల్ డైరెక్టర్ మేడం శిరీష మేడం కూడా చాలా టేక్ కేర్ బాగా తీసుకొని దగ్గరుండి మరి మా బాబుకి ట్రీట్మెంట్ చేయించారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అనుగుణ హాస్పిటల్. Just 1 second. మనకు సర్ది జలుబు ఎలా ఉంటుంది అలా అయిన తర్వాత ప్రాబ్లమ్స్ కొంతమందికి ఎక్కువైపోతుంది. నార్మల్గా జలుబు ఎలా వస్తుంది అలానే వచ్చి చాలా మంది రికవర్ అవుతారు. బట్ వన్ ఇన్ ఏ ల్యాక్ చిల్డ్రన్ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. దీన్ని మనం ముందే ఎలా తెలుసుకోవచ్చు సార్? ఇది స్టార్ట్ అయ్యేది మాత్రం చిన్న జబ్బు లాగానే. ఓకే, దానికి మనం ఏం ముందు నుంచి చూడలేము. బట్ ప్రాబ్లం పెరుగుతున్న కొద్దీ ఆయాసం రావడం కానీ, బేబీ ఫీడింగ్ తీసుకోలేకపోవడం కానీ అలాంటి సింటమ్స్ ఏమైనా అంటే దీనికి ప్రూవెన్ రీజన్స్ అలా ఏం లేదండి. వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల బాడీ అప్పుడప్పుడు హైపర్ ఇన్ఫ్లమేషన్ అంటారు, ఓవర్ రియాక్షన్ వల్ల అవ్వచ్చు. అది ఎవరికి అవుతుంది అనేది. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంకుర హాస్పిటల్ కూకట్పల్లి. ఈరోజు మా దగ్గర పిఐసియూలో ఒక 11 months బేబీకి హూ వాజ్ డయాగ్నోస్డ్ విత్ అక్యూట్ వైరల్ మయోకార్డైటిస్ ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా మేము నయం చేసాము. ఆ పేషెంట్ గురించి, ఆ కేసు గురించి మాట్లాడటానికి ఈరోజు మీ అందరినీ పిలవటమైంది. సో మా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ డాక్టర్ టాన్జిలా, డాక్టర్ సుజిత్ అండ్ డాక్టర్ నవీద్ ఉన్నారు. ఒకసారి మీకు కేసు గురించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. 11 నెలల బాబు అండి. తనకి వైరల్ ఫీవర్ రావటం వల్ల ఒక లోకల్ హాస్పిటల్ బహదూర్పల్లిలో అడ్మిట్ అయి ఉన్నారు. అక్కడ ట్రీట్మెంట్ అందిస్తుండగానే చైల్డ్ ఇంకా సిక్నెస్ పెరిగే కొద్దీ క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిన తర్వాత మాకు హాస్పిటల్కి కాల్ వచ్చింది. సో మా హాస్పిటల్లో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్ 15 bedded పిఐసియూ ఉంది. సో అన్ని అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఐసీయూ మాది. సో వన్స్ ఇట్లాంటి సిక్ పేషెంట్ రిట్రీవ్ చేసే కాల్ రావడంతో మా అంబులెన్స్ విత్ అవర్ సీనియర్ డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చైల్డ్ని వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. అండ్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ ఇంకా అలాంగ్ విత్ వెంటిలేటర్ అదర్ మెడికల్ ట్రీట్మెంట్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ ద కండిషన్ గాట్ వర్సన్ వీ హ్యాడ్ టు స్టార్ట్ ఆఫ్ ఆన్ ఎక్మో ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ గురించి ఒకసారి మా డాక్టర్ గారు వివరిస్తారు. Hi, myself Dr. Tanzila Shaikh. I'm pediatric intensivist. I'm the head of this unit. So he's 11-month-old child who hospitalized in the outside hospital for the difficulty in breathing and dull activities and fever. So the call came to us that child is having heart function is very poor and he is having beat problem. They were managing with the medication. So our team went there to retrieve the child. Dr. Naveed was there. He is our consultant because child was very sick and two hospital already refused to take the child because during the transport risk of death was there. So our consultant went there. He safely brought the child to us. When child came to us, he was in heart failure. Significant heart dysfunction was there and he is having repeatedly rhythm problems. Even it was so severe that we have to start the cardiac CPR, cardiac like
cardiopulmonary resuscitations multiple times, and then heart function was very poor, so we started extracorporeal membrane oxygenation support. First we ventilated the child, and we started medication to support heart, and then we started then ECMO support. Dr. Thomas, who is our CTVS surgeon from the Star Hospital, he came and he initiated the cannulation, and then we have connected patient on ECMO. So ECMO support was continued for 5 days. Then we took out the ECMO. It is a machine which support the heart and lung. It gives rest to heart and lung, and it purifies the blood and circulate the blood, and it replaces the function of the heart and lungs to give rest and give time to recover for the heart and lungs, because heart function was very poor. So child gradually improved, his rhythm was settled, his heart function improved. So after 5 days, we disconnected from the ECMO support. In the next 2 days, we come out of the ventilator also. And other than this support, because child came for positive for the other viral infection, COVID. So we have given treatment for the that part also. So IVIG and other medication steroid was given, and good thing is child recovered very well. His heart function is very good, and child neurologically is completely, there is no effects on the brain. He is neurologically is doing very good, and current heart function is also good. So child is not having any sequelae or any complication of overall treatment and Percy disease also.